శ్రీకారంబుల బోలిన నీ కన్నంబులల రంగనే నెలలోనన్ నీ కళ్యాణము చెప్పెద ఆకర్ణించుము మురారి హరి గోవింద. కవులు చెవులను శ్రీకారములతో పోలుస్తారు నాయన. భగవంతుని యొక్క చెవులు కూడా శ్రీ అనే ఆకారంతో ఉంటాయి. అదేవిధంగా స్త్రీ అనే ఆకారంతో ఉన్నటువంటి మీ చెవులు ఆనందించినట్లుగా మీ యొక్క కళ్యాణమును తెలియజేసేదను వినండి స్వామి గోవింద అని భావం. హరి ఓం. కలియుగమందుననే ఎడ కలులెక్కువైన ఎట్టి కథమునమునులి ఎలనొక యజ్ఞము చేయగా తలపెట్టిరి కాది దేవతగ గోవింద. ఈ పద్యము చూడండి ఆయన స్వామి యొక్క చరిత్రమును కంద పద్యములతో కూర్చున్నది. సాధారణంగా శతకంలో పద్యాలు ముక్తాకాలుగా ఉంటాయి, కానీ ఈ గోవిందనామ శతకంలో పద్యములను ఇతిహాసమును ఆధారంగా స్వామి యొక్క చరిత్రమును ఆధారంగా తీసుకొని పద్యములు రాయబడి ఉన్నవి. కలియుగమందుననే ఎడ కలులెక్కువైన ఎట్టి కథమునమును లీయలనొక యజ్ఞము చేయగా తలపెట్టిరి కాది దేవతగ గోవింద. కలియుగమనందు దుర్మార్గులైనటువంటి వారు ఎక్కువైపోయారు. లోక సంరక్షణార్థముగా అత్రి, భరద్వాజ, గౌతమ, వాలకిల్య, మరి విశ్వామిత్ర, అగస్త్య, సూత, శౌనకాది మహర్షులందరూ కూడా ఒక యజ్ఞము చేయుటకు సంకల్పించారు నాయన. మౌనుల యజ్ఞము చూడగ మౌనివరుడు నారదుండు మహికే తెంచెన్ దీనికి పెద్దెవరనగా మౌనముతో వారలుండ మరి గోవింద. మునీశ్వరులందరూ కూడా నైమిషారణ్యంలో యజ్ఞం చేయడానికి సంకల్పించారు. అక్కడికి నారద మునీంద్రుల వారు నారాయణ నామస్మరణ చేస్తూ వచ్చారు. యజ్ఞం అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ చూచాయా, యజ్ఞకర్తగా ఒకరు ఉండాలి, యజ్ఞాహరుడుగా. అగ్రతాంబులు ఎవరికి ఇస్తారు అని అడిగారు నారదుల వారు ఆ మునీశ్వరులను. అప్పుడు అంతట భృగుముని లేచి వింతగా ప్రశ్నింపదగున వివరములెల్లన్ వంత తొలంగగా తెలిపియు సంతోషము గోత్సమనియే సద్గోవింద. వెంటనే భృగుమునీంద్రుల వాళ్ళు లేచారు. నారద మునీంద్ర, మీరు ఈ విధంగా ఆశ్చర్యంగా పలుకుతున్నారు, కానీ సందేహం లేకుండా పెద్ద ఎవరు మీరే తెలియజేయండి స్వామి, వారికి అగ్రతాంబూలం ఇస్తాము అని తెలియజేశాడు భృగుమునీంద్రుల వారు నారద మునీంద్రుల వారికి. తరువాత నారదముని యోచించియు కోరిమిగ త్రిమూర్తులందు కోవిదునొకనెన్ కారుణ్యము కల వేల్పును ధీరతగా చూడు మన ఎదిగి గోవింద. నారదుల వారు ఆలోచన చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు, త్రిమూర్తులు. వారిలో ఎవరినో ఒకరిని తగినటువంటి అర్హుడిగా ఎన్నుకోనండి అని తెలియజేసినారు నాయన నారదుల వారు అక్కడ ఉన్నటువంటి మహర్షులకు. యాగపు పూజ్యుని వెతుకగ యోగ మహిమ కలిగియున్న యోగీంద్రుడటన్ వేగమె వెడలను జగముల్ బాగుపడుననెడి విధమున భజ గోవింద. అప్పుడు ఎవరు సమర్థులు అని ఆలోచన చేశారు. భృగుమునీంద్రుల వారు నేనే వెళ్ళి త్రిమూర్తులను పరీక్ష చేసి వస్తాను అని ఆ యాగపు పూజ్యుడు ఎవరు అర్హుడు అని చెప్పని నేను చూసేసి ఎన్నుకొని వస్తాను అని యోగ ధ్యాన ధారణానుష్ఠానములు కలిగినటువంటి ఆ భృగుమునీంద్రుల వారు లోక సంరక్షణార్థముగా బయలుదేరారు నాయన. పాణిని కమండలముతో వాణీధవులోకమునకు వచ్చను భృగువున్ రాణికి కథలను తెలిపెడి వాణీసునిగాంచన తట వరగోవింద. చేతిలో కమండలం ధరించి వాణీధవుడు అనగా బ్రహ్మదేవుని యొక్క లోకానికి, సత్యలోకానికి బయలుదేరి వచ్చేసాడు భృగుమునీంద్రుల వారు. అక్కడ బ్రహ్మదేవుల వారు సృష్టి చేసి కాస్త విశ్రాంతి తీసుకోవాలని తన యొక్క సతీదేవి అయినటువంటి అమ్మవారు సరస్వతీదేవికి ఏదో కథలు చెప్తూ ఉన్నారు. ఆ వాణీధవుడైనటువంటి బ్రహ్మదేవుని భృగుమునీంద్రుల వారు చేరి నమస్కరించాడు ఆయన. హరి ఓం. శుభం.